వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము వెజ్ మోమోస్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, క్యాబేజీ 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 చిన్న క్యారెట్ తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి, బీన్స్ 4 బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిన్న ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, పొట్టు తీసి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. మోమోస్ చేయడానికి మనకు కొద్దిగా పొడిపిండి కావాలి, కొంచెం పొడిపిండి తీసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో ఒక బౌల్ తీసుకొని మైదా పిండి బౌల్లో వేసుకుందాము. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పైనుంచి కొద్దిగా ఆయిల్ రాసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నానబెడదాం పిండిని. మోమోస్లోకి స్టఫింగ్ తయారు చేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. క్యాప్సికమ్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత క్యాబేజీ వేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. బీన్స్ వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ తురిమి వేసుకుందాం. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. మనం వేసుకున్న కూరగాయలన్నీ ఎక్కువ మొత్తం కుక్ అవసరం లేదు, సగం కుక్ అయితే చాలు. ఇది మళ్ళీ మనం స్టీమ్ పెట్టుకుంటాం కదా, అప్పుడు అన్నీ కుక్ అయిపోతాయి మొత్తం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుందాము. సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా సాల్ట్ వేసుకుందాము. మనం పిండిలో కూడా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాము. సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకే చూసి వేసుకోవాలి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. ముందే సాల్ట్ వేసినామనుకో అంత నీళ్ళు వచ్చేస్తాయి, దీంట్లో స్టఫింగ్ చేసుకోవడానికి రాదు, ఇంకా చివరిగా వేసుకోవాలి సాల్ట్. స్టఫింగ్ రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మోమోస్ తయారు చేస్తాము. స్టఫింగ్ పూర్తిగా చల్లారింది, పిండి కూడా బాగా నానింది 15 నిమిషాల పాటు. ఇప్పుడు మోమోస్ తయారు చేస్తాము. పిండిని ఒకసారి కలుపుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, చిన్నగా చేసుకోవాలి. వీటిని పొడి పిండిలో అద్దుకుంటూ చిన్న పూరిలాగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న పూరిలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు తీసుకొని దీని చుట్టూ పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకోవాలి.
ముందు ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకుందాము. మోమోస్ ముందు చిన్న పూరి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్నగా పూరి చేసి పెట్టుకొని ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాము. స్టఫింగ్ మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత టేస్ట్ అయితే మోమోస్. ఇప్పుడు చుట్టూ నీళ్ళు పెట్టుకోవాలి లైట్గా. ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఒక 2 సార్లు ట్రై చేస్తే మంచిగా వస్తుంది రాని వాళ్ళకు. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని మోమోస్ చేస్తాము. ముందన్నీ ఈ విధంగా మోమోస్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకుందాం అన్నీ. బౌల్ తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. ఒక చిల్లుల గిన్నె తీసుకొని దానికి మంచి ఆయిల్ పెట్టుకోవాలి. చిల్లుల గిన్నెకు మంచిగా నూనె పెట్టేసి ఇప్పుడు చిల్లుల గిన్నెను వాటర్ ఉన్న గిన్నెలో పెట్టుకొని చేసి పెట్టుకున్న మోమోస్ ఉన్నాయి కదా వీటిని పెట్టుకుందాము. పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను మనము స్టవ్ పైన పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ కానివ్వాలి. వీటిని 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మంచిగా కుక్ అయిన మోమోస్. ఇప్పుడు ఈ గిన్నెను దీంట్లో నుంచి తీసేద్దాము. మోమోస్ ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాము. మోమోస్ విరిగిపోకుండా చాలా మంచిగా వచ్చినాయి. ఇవి చాలా బాగా కుదిరినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.